డాక్టర్ ఇవాల్టి హలో డాక్టర్లో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ లంగ్ క్యాన్సర్కి సంబంధించి. అసలు లంగ్ క్యాన్సర్ అంటే ఏంటి, వీటి లక్షణాలు ఎలా ఉంటాయి, ఈ మధ్య కాలంలో డాక్టర్స్ ఈ లంగ్ క్యాన్సర్కి సంబంధించి ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉన్నారు, అలాగే దానికి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది, ఏ స్టేజ్లో హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది, ఇలాంటివన్నీ కూడా మనకు డీటెయిల్డ్గా తెలియజేయడానికి అపోలో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుంచి ఆంకాలజిస్ట్ డాక్టర్ రేఖా బన్సల్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో, నమస్తే. నమస్తే అండి. సో లంగ్ క్యాన్సర్ ఈ మధ్య కాలంలో మీరు ఎక్కువగా ఎవరిలో చూస్తున్నారు, ఎంత కామన్గా కనిపిస్తోంది లంగ్ క్యాన్సర్ అనేది? లంగ్ క్యాన్సర్ చాలా కామన్ ఉందండి. ఇట్ ఈస్ ద 4th కామన్ క్యాన్సర్. అంటే మనం 10 పేషెంట్స్ చూస్తూ ఉంటే దాంట్లో ప్రతి 4th పేషెంట్ లంగ్ క్యాన్సర్ పేషెంటే అవుతుంది. ఇది జనరలీ స్మోకర్స్లో చాలా కామన్గా చూస్తున్నాం. 80% లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ స్మోకింగ్లోనే అవుతుంది, స్మోకర్స్లోనే అవుతుంది. సో మేల్స్లో చాలా కామన్ ఉంది, ఎందుకంటే మేల్స్ ఎక్కువ స్మోక్ చేస్తారు మన సొసైటీలో. ఇంకా చాలా అడ్వాన్స్ స్టేజెస్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ చూస్తూ ఉంటాం అండి. ఓకే, అంటే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో ఎక్కువగా చూస్తూ ఉన్నారు మీరు ఈ లంగ్ క్యాన్సర్? సో స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. మామూలుగా ఒక 15-20 ఇయర్స్ కంటిన్యూస్గా స్మోక్ చేస్తే లంగ్ క్యాన్సర్ వస్తుంది. సో యాక్చువల్గా అయితే 60s-70s రావాల్సిన క్యాన్సర్ ఈ మధ్య మనం 40s ఇంకా 50s చూస్తున్నాం. అంటే యంగర్ ఏజ్లో చూస్తున్నాం ఈ మధ్య. స్మోకింగ్ ఎక్కువ అయిన వల్ల ఓకే యంగర్ ఏజ్ లో చూస్తున్నాం. ఓకే, యాక్చువల్లీ క్యాన్సర్ అంటేనే ఒక భయంకరమైన వ్యాధి, ఎందుకంటే ప్రతి ఏదైనా జబ్బులకి ముందే సిమ్టమ్స్ అనేవి తెలుస్తాయి, కానీ క్యాన్సర్ అనేసరికి వాటి సిమ్టమ్స్ క్యాన్సర్లో ముందే తెలియవు. సో అలాంటిది ఇప్పుడు లంగ్ క్యాన్సర్ విషయానికి వచ్చేసరికి వీటి సిమ్టమ్స్ అనేటివి ఎట్లా ఉంటాయి? జనరల్గా పేషెంట్స్ మీ దగ్గరికి ఏ స్టేజ్లో రావడం జరుగుతుంది? సో అన్ఫార్చునేట్లీ మా దగ్గర పేషెంట్స్ చాలా అడ్వాన్స్ స్టేజ్లో వస్తున్నారు, ఎందుకంటే సిమ్టమ్స్కి నెగ్లెక్ట్ చేస్తారు. ఎట్లాంటివి సిమ్టమ్స్ అంటే చాలా కంటిన్యూస్గా కాఫ్ రావడం, మళ్ళీ నిమోనియా ఇన్ఫెక్షన్స్ రావడం, లేకపోతే అనుకోకుండా బరువు తగ్గడం, అనుకోకుండా ఆకలి లేకపోవడం, ఫెటీక్గా అనిపించడం, ఇదన్నీ క్యాన్సర్ సిమ్టమ్స్ అండి. ఇంకా బ్రీతింగ్ డిఫికల్టీ ఒకవేళ అవుతుంది, ఎవరికైనా స్మోకింగ్ హిస్టరీ ఉన్న వాళ్ళకి బ్రీతింగ్ డిఫికల్టీ అవుతుందంటే ఖచ్చితంగా క్యాన్సర్ గురించి చెకప్ చేయించుకోవాలి. అది కాకుండా కాఫ్తో పాటు బ్లడ్ రావడం, ఇది కూడా ఒక సిమ్టమ్ అండి. సో ఇదన్నీ లంగ్ క్యాన్సర్కి సిమ్టమ్స్. స్పెషలీ స్మోకర్స్లో ఇది సిమ్టమ్స్ వస్తున్నాయంటే ఖచ్చితంగా క్యాన్సర్ గురించి చెకప్ చేయించుకోవాలి. ఓకే, ఈ లంగ్ క్యాన్సర్కి తీసుకుంటే, దీనికి సంబంధించి తీసుకుంటే ఎన్ని గ్రేడ్స్ ఉంటాయి, ఏ గ్రేడ్లో ఎట్లా ఉంటాయి వీటి సిమ్టమ్స్? స్టేజ్ అంటున్నారు అనుకుంటా. సో 4 స్టేజెస్ ఉంటాయండి. స్టేజ్ 1, 2, 3 అంటే లంగ్ లోపలే క్యాన్సర్ ఉంది, ఇంకా బయట పోలేదు, బయటకి స్ప్రెడ్ కాలేదు. స్టేజ్ 4 అంటే ఆల్రెడీ స్టేజ్ దాటిపోయింది, అంటే లంగ్ నుంచి దాటి బయట పోయింది. లంగ్ క్యాన్సర్ ఎక్కడైనా పాకొచ్చు, అంటే ఎక్కడైనా స్ప్రెడ్ కావచ్చు. మామూలుగా మనం చూస్తూ బ్రెయిన్కి పాకొచ్చు, బోన్స్కి పాకొచ్చు, లివర్కి. సో ఆ స్టేజ్ వరకు వెళ్లకుండా మనం స్టేజ్ 1, 2, 3లోనే పిక్ చేయాలి, అప్పుడు దానికి క్యూర్ చేయగలుగుతాం. స్టేజ్ 1, 2, 3కి క్యూర్ ఉంది, స్టేజ్ 4కి క్యూర్ లేదు. ఓకే, సో చాలా మందికి ఇప్పుడు మీరు చెప్పే సిమ్టమ్స్ మిగతా అదర్ జబ్బులలో కూడా ఈ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. సో వాటితో కంపేర్ చేస్తే ఇది క్యాన్సర్ లక్షణము అని మనం ఐడెంటిఫై చేసుకోవడానికి ఉండదు కదా, ఎలా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. సో ఏమవుతుందంటే ఇప్పుడు ఒకవేళ దగ్గు వస్తుంది, జ్వరం కూడా వస్తుందంటే లంగ్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. అది ఎక్స్రే చేస్తే ఎక్స్రేలో తెలిసిపోతుంది. యాంటీబయాటిక్స్ తీసుకుంటే తగ్గిపోతుంది. యాంటీబయాటిక్స్ తీసుకున్నా తగ్గట్లేదు, ఏది టెస్ట్లో సరిగ్గా తెలియట్లేదు, అప్పుడు క్యాన్సర్ అనుమానం ఉంటుంది. సో ఏ సిమ్టమ్ అయినా తగ్గట్లేదు, కంటిన్యూస్గా ఉంటుంది, ట్రీట్మెంట్ ఇచ్చినా తగ్గట్లేదంటే డెఫినెట్లీ క్యాన్సర్కి సస్పిషన్ ఎక్కువ ఉంటుందండి. ఓకే, అంటే ఎలాంటి డిసీజెస్ వచ్చినా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ హాస్పిటల్కి వెళ్ళడం ఒకటి, అది క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోవాలి అని అంటే పేషెంట్ ఎంతో భయపడతారు. అలాంటిది ఇలాంటివి డయాగ్నోస్ అయినప్పుడు పేషెంట్ కండిషన్ అనేది ఎట్లా ఉంటుంది? అసలు ఫస్ట్ పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది? మీరు క్యాన్సర్ వాళ్ళకి కన్ఫర్మ్ అయినాక వాళ్ళ స్టేజ్ అనేది ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా అంటే అంత ఈజీ కాదు. ఒకసారి క్యాన్సర్ అనేది వర్డ్ తెలిసిపోతే, ఒకసారి డయాగ్నోజ్ అయ్యాక సైకలాజికల్గా బాగా ఎఫెక్ట్ అయిపోతారు పేషెంట్స్, చాలా డిప్రెషన్లో వెళ్ళిపోతారు. బట్ దీనికి ఫైట్ చేయాలి, దీనికి చాలా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ రోజుకి మనం క్యాన్సర్కి స్టేజ్ 3 వరకు క్యూర్ చేయొచ్చు. సో క్యాన్సర్ వచ్చిన దానికి క్యూర్ ఉంది. ఇది
జ్వరం లాగానే సో జ్వరం వచ్చిన దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది. అట్లానే ఒకవేళ క్యాన్సర్ తెలిసిందంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎక్కువ సైకలాజికల్ గా డిప్రెస్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోకుండా డిలే చేయకూడదు. ఇంకా స్టేజ్ 4 లో కూడా ఈ మధ్య ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ వల్ల చాలా ఇయర్స్ వరకు పేషెంట్ లైఫ్ ఇవ్వగలుగుతున్నాం మనం. మా దగ్గర ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు అసలు స్టేజ్ 4 లో కూడా 7 years 8 years వరకు బతుకుంటున్నారు టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ వల్ల. సో చాలా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి భయపడకుండా, ఎక్కువ ఆలోచించకుండా ఫైట్ చేయాలి. ఓకే, ఇంతకుముందు క్యాన్సర్ అంటే ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా అంటే ఇన్ని ఇయర్స్ ఇంకా వాళ్ళు సర్వైవ్ అవుతారు అని అనుకునేవాళ్ళు. మరి ఇప్పుడు ఎట్లా ఉంది క్యాన్సర్ కి ట్రీట్మెంట్స్ అనేవి? ఇప్పుడు చాలా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ వచ్చాయండి. సో స్టేజ్ 1 to 3 వరకు సర్జరీ, రేడియేషన్తో పాటు కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ కూడా ఇవ్వచ్చు. స్టేజ్ 4 కి టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ ఇది చాలా సేఫ్ ట్రీట్మెంట్ అండి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. పేషెంట్ కి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత పేషెంట్ మామూలు లైఫ్ లీడ్ చేయగలుగుతున్నారు. మా దగ్గర లాయర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, ఎంతమంది అసలు ట్రీట్మెంట్ పైన ఉన్నారు. వాళ్ళు చూసి మీరు చెప్పలేరు క్యాన్సర్ పేషెంట్ అని. దే ఆర్ లీడింగ్ ద నార్మల్ లైఫ్ అండి. ఓకే, సో ఇంకా పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ సిమ్టమ్స్ ని బట్టి మీరు ఐడెంటిఫై చేస్తారా, లేకపోతే టెస్ట్లు ఎలా డయాగ్నోస్ చేస్తారు లంగ్ క్యాన్సర్? మామూలుగా మా దగ్గర పేషెంట్ జనరల్ ఫిజిషియన్ దగ్గర వెళ్ళకనే వస్తారు. అంటే డైరెక్ట్ ఆంకాలజీ దగ్గర ఎక్కువ పేషెంట్స్ రారు, రెఫరల్ అయ్యాకనే వస్తారు. సో జనరల్ ఫిజిషియన్, పల్మనాలజిస్ట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ పేషెంట్ కి తగ్గట్లేదంటే క్యాన్సర్ అనుమానంతో దానికి సంబంధించి టెస్ట్ చేయాలి. ఒకవేళ స్మోకింగ్ హిస్టరీ చాలా స్ట్రాంగ్ గా ఉంది అంటే 50 years పైన ఉన్న పేషెంట్ ఇంకా 20 years నుంచి స్మోకింగ్ చేస్తున్నారంటే హై రిస్క్ ఫర్ క్యాన్సర్ ఉంది. దానికి లో డోస్ సిటీ స్కాన్ చేస్తే, స్క్రీనింగ్ అంటాం దానికి, లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయాలి. సో త్వరగా టెస్ట్ చేసి త్వరగా పిక్ చేసి మా దగ్గర పంపించాలి. అంటే ఆంకాలజిస్ట్ దగ్గర పంపిస్తే అప్పుడు మేము కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. ఓకే, ఈ స్మోకింగ్ కి లంగ్ క్యాన్సర్ కి ఏం సంబంధం అండి? అలాగే కొంతమంది కొన్ని ఇయర్స్ వాళ్ళ టీనేజ్ నుండి తాగే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక 60-70 వచ్చేంత వరకు కూడా ఏం కాదు. అదే కొంతమంది 1-2 years తాగిన వాళ్ళకి, స్మోక్ చేసిన వాళ్ళకి కొన్నిసార్లు ఈ క్యాన్సర్ డయాగ్నోస్ అయిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అసలు క్యాన్సర్కి స్మోకింగ్కి ఏంటి సంబంధం? లంగ్ క్యాన్సర్కి లంగ్ క్యాన్సర్ ఇంకా స్మోకింగ్కి చాలా స్ట్రాంగ్ రిలేషన్షిప్ అండి. అంటే టొబాకో, స్మోక్ చేసిన టొబాకోలో చాలా కార్సినోజన్స్ ఉంటాయి. ఒక 100 కార్సినోజన్స్ అని ఉంటాయి బీడీలో, ఇంకా సిగరెట్లో. ఇది లంగ్స్లో వెళ్ళి లోపల వెళ్ళి దాంట్లో జెనెటిక్ మార్పు వస్తుంది. దానివల్లనే క్యాన్సర్ తయారవుతుంది. అది స్లోగా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ స్మోక్ చేసిన, అంటే నేను చెప్పినలాగా 20 years వరకు ఎవరైనా స్మోక్ చేస్తే డెఫినెట్లీ క్యాన్సర్కి రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. స్మోక్ చేయకుండానే కొంతమంది పేషెంట్స్కి క్యాన్సర్ వస్తుంది. అది వేరే కారణం వల్ల. ఎట్లాంటి కారణం అంటే ఎయిర్ పొల్యూషన్ ఒక కాజ్ ఉంది. అది కాకుండా ప్యాసివ్ స్మోకింగ్ అంటే మీరు స్మోక్ చేయట్లేదు బట్ మీరు చుట్టుపక్కల అందరు స్మోక్ చేస్తే కూడా రిస్క్ చాలా ఎక్కువ అయిపోతుంది. ఇంకా కోల్ మైన్స్ లో పనిచేసిన వాళ్ళకి ఆ కోల్ ఇన్హేల్ చేసి చాలా ఇయర్స్ వరకు అది కూడా లంగ్ క్యాన్సర్ లో తయారు కావచ్చు. ఆస్బెస్టాస్ ఇండస్ట్రీస్, రేడాన్ ఇండస్ట్రీ, ఇది అన్ని ఎక్స్పోజర్ వల్ల, కెమికల్ ఎక్స్పోజర్ వల్ల కూడా క్యాన్సర్ కావచ్చు. సో స్మోకింగ్ ఒకటి కారణం కాదు, వేరే కారణం వల్ల కూడా స్మోకింగ్ వస్తుంది. డెఫినెట్లీ స్మోకింగ్ చేయకపోతే 80% లంగ్ క్యాన్సర్ అవాయిడ్ చేయగలుగుతాం. ఓకే, ఒకవేళ పేషెంట్కి ఫస్ట్ స్టేజ్లోనే ఐడెంటిఫై అయ్యింది లంగ్ క్యాన్సర్ అని, ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, ఎలా చేస్తారు? ఆ పేషెంట్కి మనం సర్జరీ చేసి ట్యూమర్ తీసేస్తాం, అంతే, క్యూర్ అయిపోతారు పేషెంట్. సో క్యూర్ చేయగలుగుతాం. సర్జరీ మెయిన్ ట్రీట్మెంట్ అండి. దాంతో పాటు రేడియేషన్ కూడా చేయొచ్చు మన పేషెంట్కి. ఎక్కువగా ఎట్లాంటి కేసెస్ చూస్తున్నారు? ఫస్ట్ స్టేజ్లో రావడం చూస్తున్నారా, లేకపోతే లాస్ట్ స్టేజ్లో రావడం చూస్తున్నారా? చాలా మంది పేషెంట్స్ స్టేజ్ 3 and 4 లోనే ఉంటారండి. ఒక 95% పేషెంట్స్ 3 or 4 లోనే ఉంటాం. చాలా తక్కువ పేషెంట్స్ స్టేజ్ 1 or 2 లో డయాగ్నోస్ అవుతున్నారు. ఎందుకంటే మనం స్క్రీనింగ్ చేయట్లేదు, ఇంకా పేషెంట్స్ నెగ్లెక్ట్ చేసి చాలా లేట్ గా వస్తున్నారు. అంటే ఎందుకు ఒక అవేర్నెస్ అనేది లేదా ఈ లంగ్ క్యాన్సర్ కి సంబంధించి? మెయిన్ అంటే స్మోకింగ్ ఆపేసేయాలండి అందరు, అంటే క్విట్ స్మోకింగ్. సో స్మోకింగ్ క్విట్ చేస్తే అసలు లంగ్ క్యాన్సరే అవ్వదు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. సో త్రూ దిస్ మీడియం టుడే ఐఎమ్ రిక్వెస్టింగ్, నేను రిక్వెస్ట్ చేస్తున్నా అన్ని స్మోకర్స్కి, ప్లీజ్ క్విట్ స్మోకింగ్ అండి. దానివల్ల మనం లంగ్ క్యాన్సర్ అసలు టోటలీ ప్రివెంట్ చేయగలుగుతాం. సో అది కాకుండా స్క్రీనింగ్ చేయాలి. ఒకవేళ హై రిస్క్ పేషెంట్స్ అంటే
ఎక్కువ స్మోక్ చేసిన వాళ్ళకి లో డోస్ సిటీ స్కాన్ అని ఉంటది, అది సంవత్సరానికి ఒక్కసారి చేయాలి. అది చేస్తే మనం త్వరగా పిక్ చేయగలుగుతాం. త్వరగా పిక్ చేస్తే దానికి క్యూర్ అయిపోతుంది. ఓకే, మీరే అంటున్నారు ప్రివెంట్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని. సో అట్లాంటప్పుడు ముందే మనకి ఇట్లాంటి లంగ్ క్యాన్సర్ కి సంబంధించి ఏమైనా టెస్ట్లు అవి ముందే చేయించుకోవడం, అంటే ఇయర్లీ వన్స్ లేకపోతే 2 years కి ఒకసారి అలా టెస్ట్లు చేయించుకోవడానికి ఏవైనా టెస్ట్లు ఉంటాయా? లో డోస్ సిటీ స్కాన్ ఉంటుంది. అంటే లో డోస్ అంటే దాంట్లో ఎక్కువ రేడియేషన్ ఉండదు. మామూలుగా సిటీ స్కాన్ లో చాలా 1 సిటీ స్కాన్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఎక్స్రే అండి. సో ఎక్కువ రేడియేషన్ అవ్వకుండా లో డోస్ సిటీ స్కాన్ చేస్తే హై రిస్క్ పేషెంట్స్కి, అంటే మోర్ దెన్ 50 years ఏజ్ ఉన్న వాళ్ళకి, ఇంకా 20 years దాటి స్మోకింగ్ చేస్తున్నారు, అంటే మోర్ దెన్ 20 years వరకు స్మోక్ చేస్తున్నారు, ఈ పేషెంట్స్కి లో డోస్ యాన్యువల్గా సిటీ స్కాన్ చేయాలి. అంటే సంవత్సరానికి ఒక్కసారి సిటీ స్కాన్ చేస్తే తెలుస్తుంది. ఓకే, ఇందాక అన్నారు ఫస్ట్ స్టేజ్లో వచ్చిన వాళ్ళకి సర్జరీ చేసి ట్యూమర్ తీసేస్తాము అని. సో దీంట్లో ఇప్పుడు ఈ సర్జరీలో ఇంతకు ముందు ఎట్లా ఉండేది, ఇప్పుడు దీంట్లో ఏమైనా లేటెస్ట్ టెక్నిక్స్ వచ్చాయా? ఈ మధ్య రోబోటిక్ సర్జరీస్ అవుతున్నాయండి. ఇంకా లెస్ ఇన్వేజివ్, మినిమలీ ఇన్వేజివ్ సర్జరీస్ చేయగలుగుతున్నాం. పేషెంట్ చాలా త్వరగా రికవర్ అవుతారు. సర్జరీకి ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పేషెంట్ సర్జరీ అవగానే ఒక 1 weekలోనే అన్ని పనులు రెజ్యూమ్ చేయొచ్చు. ఓకే, సో ఎక్కువగా ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్స్లలో వినేది రేడియేషన్, కీమోథెరపీ, ఇవి ఎవరికి అవసరం, ఎట్లా చేస్తారు? సో కీమోథెరపీ అయితే స్టేజ్ 4 వాళ్ళకే వాడుతున్నాం. రేడియేషన్ అనేది స్టేజ్ 1, 2లో కొన్ని పేషెంట్స్కి ఒకవేళ హై రిస్క్ ఫీచర్స్ ఉన్నాయంటే అప్పుడే రేడియేషన్ వాడతాం. స్టేజ్ 3లో రేడియేషన్ మెయిన్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఇంకా స్టేజ్ 4లో పెయిన్ రిలీవ్ చేయడానికి మనం రేడియేషన్ వాడతాం. ఒకవేళ స్టేజ్ 4 అంటే లంగ్ నుంచి బయట దాటిపోయింది, ఒకవేళ బోన్కి పాకిందంటే దానికి రేడియేషన్ ఇవ్వగలుగుతాం. సో రేడియేషన్ అనేది ఏ స్టేజ్లో అయినా వాడుకోవచ్చు, బట్ స్టేజ్ 3లో చాలా ఇంపార్టెంట్ ఉంది రేడియేషన్. కీమోథెరపీ అనేది మామూలుగా స్టేజ్ 4కే వాడతాం. ఈ ట్రీట్మెంట్స్ అనేవి కొంచెం పెయిన్ఫుల్ అని, క్యాన్సర్ వచ్చిందంటే చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది పేషెంట్స్ ఈ థెరపీస్, ఈ ట్రీట్మెంట్స్ అని అంటారు. సో కాదండి, యాక్చువల్లీ ఈ రోజుకి చాలా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ అవ్వకుండా మనం ట్రీట్మెంట్ చేయగలుగుతాం. కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ మేనేజ్ చేయడానికి కూడా చాలా మంచి మందులు వచ్చాయి. సో పేషెంట్స్కి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వామిటింగ్ అవ్వకుండా మెడిసిన్స్ ఉన్నాయి, వీక్నెస్ ఉండకుండా మెడిసిన్స్ ఉన్నాయి. సో చాలా మాటికి మనం సైడ్ ఎఫెక్ట్స్ కంట్రోల్ చేయగలుగుతున్నాం. ఈ మధ్య చాలా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇమ్యూనోథెరపీ అని కూడా వింటూ ఉంటాం, ఇది ఎవరికి అవసరం, ఎట్లా చేస్తారు? ఇమ్యూనోథెరపీ మామూలుగా స్టేజ్ 4కి వాడుతున్నాం. అది ఇమ్యూనోథెరపీ అంటే మన ఇమ్యూనిటీకే స్ట్రాంగ్ చేస్తుంది, మన ఇమ్యూనిటీ క్యాన్సర్కి ఫైట్ చేస్తుంది ఇమ్యూనోథెరపీ ఇచ్చాక. సో ఇమ్యూనోథెరపీలో కీమోథెరపీ లాగా ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జుట్టు ఊడిపోవడం, వామిటింగ్ అవ్వడం, ఇదన్నీ సైడ్ ఎఫెక్ట్స్ ఇమ్యూనోథెరపీలో ఉండదు. చాలా సేఫ్ ఉంటుంది ఇమ్యూనోథెరపీ. ఇమ్యూనోథెరపీ మెయిన్గా స్టేజ్ 4లోనే వాడుతున్నాం, బట్ ఈ మధ్య స్టేజ్ 3కి కూడా యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, సో అంటే జీన్స్ పరంగా, జెన్యూన్ పరంగా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ ఉందనుకోండి, అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి కూడా క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అది డిపెండ్ అవుతుందండి. ఇప్పుడు ఒకవేళ బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్ అంటే నెక్స్ట్ జనరేషన్కి వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. లంగ్ క్యాన్సర్ వాళ్ళకి ఒకవేళ స్మోకింగ్ వల్ల వచ్చింది అనుకోండి, వేరే వాళ్ళకి ఆ పర్సన్ స్మోక్ చేసిన వల్ల, అంటే ప్యాసివ్ స్మోకింగ్ వల్ల చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇంక్రీజ్ రిస్క్ ఉంది. అది కాకుండా కొన్ని జీన్స్ మార్పు వల్ల అది టెస్ట్ చేయాలి. ఆ టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది వేరే వాళ్ళకి కూడా రిస్క్ ఉందా లేదా అనేది ఫ్యామిలీలో. ఓకే, సో పేషెంట్ హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందా ఈ ట్రీట్మెంట్స్కి? కాదండి, డే కేర్ ప్రాసెస్ అన్ని ఇమ్యూనోథెరపీ కానీ కీమోథెరపీ కానీ అన్ని డే కేర్ అండి. పొద్దున పేషెంట్ వస్తారు, మధ్యాహ్నం వరకు వెళ్ళిపోతారు. టార్గెటెడ్ థెరపీ అయితే గోళీ రూపంలో ఉంటుంది, సో అది పేషెంట్ ఇంట్లో ఉన్న వాడుకోవచ్చు. రేడియేషన్కి కూడా అడ్మిషన్ అవసరం ఉండదు. సో అన్ని ట్రీట్మెంట్స్ ఈ మధ్య ఓపీ బేసిస్ పైననే అవుతుంది, పేషెంట్ అడ్మిషన్ ఉండాలని అవసరం లేదు. టార్గెటెడ్ థెరపీ అంటే? టార్గెటెడ్ థెరపీ అంటే ఇప్పుడు క్యాన్సర్ సెల్స్ పైన కొన్ని స్పెసిఫిక్ టార్గెట్స్ ఐడెంటిఫై చేసి ఉట్టి దానికే మనం ట్రీట్మెంట్ ఇస్తున్నాం. సో టార్గెటెడ్ థెరపీ వల్ల కీమోథెరపీ లాగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎందుకంటే కీమోథెరపీ ప్రతి ఒక్క బాడీ సెల్ పైన ఎఫెక్ట్ చేస్తుంది. బట్ టార్గెటెడ్ థెరపీ ఉట్టి అది ప్రిసైస్లీ ట్యూమర్ సెల్ పైననే యాక్ట్ చేస్తుంది. సో టార్గెటెడ్ థెరపీ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, బాగా పనిచేస్తుంది, ఇంజెక్షన్స్ ఏమీ ఉండదు, పేషెంట్ ఇంట్లో ఉన్న ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే, ఫిజికల్గా సర్జరీలు చేస్తారు, ట్రీట్మెంట్స్ ఇస్తారు.
మెంటల్లీ వాళ్ళ కండిషన్కి డాక్టర్స్ ఏం చేస్తారు? సో అదే చెప్తున్నా కదా, ఈ మధ్య ఎంత బాగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయంటే పేషెంట్స్ ధైర్యంగా ఫైట్ చేయాలి. ఇంకా మీ డాక్టర్ మీతో పాటు ఉంటారు. ప్రతి ఒక్క బాడీస్ ఈ బ్యాటిల్లో మీతో పాటు మీ డాక్టర్ ఉన్నారు. సో ధైర్యంగా ఫైట్ చేయండి. ఓకే. సో అంటే వాళ్ళకి మోటివేషన్ అలాంటివి ఏమైనా చేస్తారా హాస్పిటల్లో? అలాంటివి కూడా ఉంటాయా? అవునండి, అది ఒక టీమ్ వర్క్. అంటే మా దగ్గర సోషల్ వర్కర్ ఉంటారు, సైకాలజిస్ట్ ఉన్నారు, డైటీషియన్ ఉన్నారు. సో అన్ని విధంగా వి లుక్ ఆఫ్టర్ ద పేషెంట్ అండి. వి మేక్ ష్యూర్ అంటే పేషెంట్కి అన్ని ఆస్పెక్ట్స్లో ట్రీట్మెంట్ సరిగా జరగాలని. ఇట్స్ అ టీమ్ వర్క్. సో అందరం ఇన్వాల్వ్ అవుతాం. ఇంకా డాక్టర్స్ కూడా పేషెంట్తో పాటు ప్రతి ఒక్క లెవెల్లో ఉంటారు. ఓకే. సక్సెస్ రేట్ అనేది ఎట్లా ఉందండి ఈ లంగ్ క్యాన్సర్కి స్పెసిఫిక్గా? సో 10 years బ్యాక్ స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్ పేషెంట్ 6 months వరకు ఉండేవాళ్ళు. ఈ మధ్య ట్రీట్మెంట్ వల్ల మనం చాలా ప్రొలాంగ్ చేయగలుగుతున్నాం. సో సర్వైవల్ రేట్స్ చాలా హై ఉంది, సక్సెస్ రేట్ చాలా హై ఉంది. సో ఓకే, ఇంప్రూవ్ అవుతుందండి. ఓకే. ఏ స్టేజ్లో ఉన్నా మీరు ట్రీట్మెంట్ చేసినప్పటికీ మళ్ళీ వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ మళ్ళీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? అది ఎక్కువ స్టేజ్ ఉంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు స్టేజ్ 1కి 90% పేషెంట్స్ క్యూర్ అయిపోతారు. అట్లనే స్టేజ్ 2కి 75% పేషెంట్స్, స్టేజ్ 3లో వచ్చే వరకు 50% పేషెంట్స్. సో స్టేజ్ పెరుగుతూ ఉంటే అది రికరెన్స్ ఛాన్స్, తిరిగి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఎట్లాంటి ఫాలోఅప్లో ఉండాలి ట్రీట్మెంట్ తర్వాత? ట్రీట్మెంట్ తర్వాత ఎవ్రీ 3 months డాక్టర్ దగ్గర వెళ్తూ ఉండాలి. సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తే వెంటనే వెళ్ళాలి. ఇంకా మేము 6 months కానీ 1 yearలో స్కాన్స్ చేస్తూ ఉంటాం. అంటే ఫస్ట్ 5 years వరకు. 5 years వరకు వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. 5 years రాకపోతే క్యూర్ అనేది డిక్లేర్ చేస్తాం పేషెంట్కి. ఓకే. అంటే క్యాన్సర్కి సంబంధించి చాలా అపోహలు ఉన్నాయి. ఇప్పుడు మన ఫ్యామిలీలో ఎవరికైనా రిలేటివ్స్లో ఎవరికైనా క్యాన్సర్ వచ్చింది అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళని చూడడము, వాళ్ళతో మనం ఏమైనా గడిపితే మళ్ళీ వాళ్ళకు కూడా క్యాన్సర్ వస్తుందా అని కొన్ని అపోహలు అయితే ఉన్నాయి. సో దీని గురించి క్లారిటీ ఇస్తారా? క్యాన్సర్ అట్లా స్ప్రెడ్ అవ్వదండి. టుగెదర్ ఉన్న వల్ల స్ప్రెడ్ అవ్వదు, ఒక్కరితో ఒక్కరు స్ప్రెడ్ అవ్వదు. క్యాన్సర్ పేషెంట్స్ హ్యాపీగా ఫ్యామిలీతో పాటు టైం స్పెండ్ చేయొచ్చు. చిన్న పిల్లలు అయినా సరే, ఎక్కువ ఏజ్ అయినా సరే, ఇట్ డస్ నాట్ స్ప్రెడ్. సో ఈ డౌట్ చాలా మంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారండి. సో రేడియేషన్ జరిగినప్పుడు కూడా క్యాన్సర్ పేషెంట్ ఫ్యామిలీతో ఉండొచ్చు, అట్లా స్ప్రెడ్ అవ్వదు. ఓకే. ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పేషెంట్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ? సో ట్రీట్మెంట్ చేసుకుంటూ అప్పుడు పేషెంట్ డైట్ సరిగా మెయింటైన్ చేయాలి. రెగ్యులర్ లో లెవెల్ ఆఫ్ ఎక్సర్సైజ్, అంటే టాలరేట్ చేయగలిగిన వరకు ఎక్సర్సైజ్ చేస్తుండాలి. ఇంకా ఆక్యుపైడ్ ఉండాలి. అన్నీ ఆపేసి నేను క్యాన్సర్ పేషెంట్ అని డిప్రెస్ అవ్వకూడదు. సో మైండ్కి ఆక్యుపై చేసి ఉండండి, ఫ్యామిలీతో పాటు టైం స్పెండ్ చేయండి, సరిగ్గా డైట్ తీసుకోవాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఓకే. సో లంగ్ క్యాన్సర్ అంటే ఓన్లీ ఇంకా స్మోకింగ్ ఒక్కటే కాజ్ అని అనుకోవచ్చా? 80 to 90% వరకు స్మోకింగ్ వల్లనే అవుతుందండి లంగ్ క్యాన్సర్. ఇంకా అదర్ కాజెస్ ఏంటి? ఎయిర్ పొల్యూషన్ వల్ల, లేకపోతే ఆస్బెస్టాస్, రేడాన్ ఎక్స్పోజర్ వల్ల అవుతుంది. ప్యాసివ్ స్మోకింగ్ కూడా, అంటే స్మోకింగ్ చేసిన వాళ్ళు దగ్గర ఉంటే కూడా క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అవుతుంది, లంగ్ క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అవుతుంది. ఓకే. ఒకవేళ చిన్న పిల్లల్లో క్యాన్సర్ వచ్చింది అనుకోండి, లంగ్ క్యాన్సర్ వచ్చింది అనుకో, ట్రీట్మెంట్ సేమ్ ఉంటుందా పిల్లలకి పెద్దలకి అందరికీ? అది తెలవాల్సి వస్తుంది. ఇప్పుడు చాలా రకాల క్యాన్సర్ ఉన్నాయి. సో అడల్ట్స్లో వచ్చే క్యాన్సర్స్ వేరే ఉంటాయి, పిల్లల్లో వచ్చే క్యాన్సర్స్ వేరే ఉంటాయి. అది లంగ్ క్యాన్సర్ అయినా సరే అది బయాప్సీ చేసి చూడాలి. కొన్నిసారి పీడియాట్రిక్ ఏజ్లో, అంటే చిన్నపిల్లల్లో వేరే రకాల క్యాన్సర్ లంగ్కి కూడా పాకొచ్చు. ఓకే. సో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ లంగ్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండొచ్చు అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముందు అయితే స్మోకింగ్ స్టాప్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అండి. మీ స్మోక్ చేసిన వాళ్ళు స్మోకింగ్ చేయకూడదు. మీ దగ్గర ఉన్న వాళ్ళు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, సొసైటీ అందరికీ ఎంకరేజ్ చేయండి టు క్విట్ స్మోకింగ్. అది కాకుండా వి ఆల్ షుడ్ కాంట్రిబ్యూట్ టు డిక్రీజ్ ద ఎయిర్ పొల్యూషన్. అంటే ప్రాబబ్లీ ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల అండ్ వుడ్ బర్నింగ్ అవాయిడ్ చేయాలి. ఇది ఫాలో అయితే మనం లంగ్ క్యాన్సర్ ప్రివెంట్ చేయగలుగుతాం. సిమ్టమ్స్ కూడా ఒక క్లియర్గా మనకి తెలిస్తే కొంచెం ఏమైనా ముందు టెస్ట్లు చేయించుకోవడమో, ఏమైనా అలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు మనం కొంచెం జాగ్రత్త పడడం అనేది ఉంటుంది.
సో మీరు చెప్పే సిమ్టమ్స్ కూడా కొన్ని అదర్ డిసార్డర్స్లో కనిపిస్తూ ఉంటాయి. సో మీరు ఏమైనా చెప్తారా ఈ క్యాన్సర్కి సిమ్టమ్స్కి సంబంధించి? అంటే పర్టికులర్గా ఇది ఉంటే మీరు టెస్ట్ చేయించుకోండి, ఇలాంటి ప్రాబ్లం వస్తే మీరు టెస్ట్ చేయించుకోండి అని అంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ మీరు చెప్తారు? దగ్గులో బ్లడ్ రావడం దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్ అండి. అది డేంజరస్ సిమ్టమ్ కూడా. సో అది ఒకవేళ ఉందంటే ఖచ్చితంగా టెస్ట్ చేయాలి. ఇంకా అనుకోకుండా వెయిట్ లాస్ అవ్వడం, అంటే ఇప్పుడు డైటింగ్ చేసిన వల్ల వెయిట్ లాస్ అవుతున్నారు, లేకపోతే ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తున్న వల్ల వెయిట్ లాస్ అవుతున్నారు, అది డిఫరెంట్. అనుకోకుండా సరిగ్గా తింటున్నారు బట్ వెయిట్ లాస్ అవుతుంది, చాలా వెయిట్ లాస్, అంటే 6 monthsలో 10 kg తగ్గిపోతున్నారు, అది సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్ కింద వస్తుంది. ఇంకా చాలా వీక్ ఫీలింగ్ ఉండడం, అంటే ఫెటీక్గా ఉండడం, కొత్త సిమ్టమ్స్ ఏమైనా వస్తున్నాయి మన బాడీలో, మన బాడీనే సిగ్నల్స్ చెప్తూ ఉంటుంది. సో ఆ సిగ్నల్స్కి పిక్ చేయాలి, ఇంకా టెస్ట్ చేయాలి. ఓకే. సో ఫైనల్గా ఈ లంగ్ క్యాన్సర్ గురించి మీరు ఏం చెప్తారు వ్యూయర్స్కి? సో నవంబర్ అనేది లంగ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ అండి. సో ఆన్ దిస్ అకేషన్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా అన్ని వ్యూవర్స్కి, ప్లీజ్ స్టాప్ స్మోకింగ్. మీరు మీ లైఫ్కి కూడా కాదు, అందరి లైఫ్ కూడా లంగ్ క్యాన్సర్ రిస్క్ పెరిగిపోతుంది. సో ప్లీజ్ స్టాప్ స్మోకింగ్. దట్ ఈస్ మై మెయిన్ మెసేజ్ అండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మాకు ఈ లంగ్ క్యాన్సర్కి సంబంధించి ఒక అవేర్నెస్ కల్పించారు, మంచి సజెషన్స్ ఇచ్చారు.